చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం యొక్క విశిష్టత మరియు వైభవాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ క్షేత్ర స్థల పురాణం ఏంటంటే, మహారాష్ట్రలోని పవిత్ర క్షేత్రం పొడరిపురంలో శ్రీ పాండురంగ స్వామి గుడివారిని భక్తితో సేవించే ఒక మహాభక్తుడు. ఆయన పేరు భక్త నరసింహం గారు. నరసింహం గారు ప్రతి సంవత్సరం పండరీపురానికి వెళ్ళి పాండురంగ స్వామివారిని దర్శించుకునేవారు. స్వామివారి భజనలు చేస్తూ, సేవలు చేస్తూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు నరసింహం గారు స్వామివారి ముందు నిలబడి భక్తితో ఇలా ప్రార్థించారు. స్వామి, మీ దివ్య రూపాన్ని మా ఆంధ్రదేశ ప్రజలు కూడా దర్శించుకునేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. ఆ రాత్రి నరసింహం గారికి స్వప్నంలో శ్రీ పాండురంగ స్వామివారు దర్శనమిచ్చి, నేను ఆంధ్రదేశంలో ప్రత్యక్షమవుతాను, నువ్వు ముందుగా అక్కడ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయి అని ఆజ్ఞాపించారని చెప్తారు. ఆ స్వప్నంతో ఆనంద బాష్పాలు పెట్టుకున్న నరసింహం గారు వెంటనే ఆంధ్రదేశానికి బయలుదేరారు. కొంతకాలం తర్వాత ఆయన మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడి గ్రామాన్ని దర్శించారు. ఆ ప్రదేశం ఎంతో పవిత్రంగా అనిపించింది. అక్కడే స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఆలయ నిర్మాణానికి పండరీపురంలోని పవిత్ర చంద్రభాగా నది రాళ్లను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. తరువాతి సంవత్సరం భక్త నరసింహం గారు మళ్లీ అని సంకల్పించారు. ఆ రాళ్లను చిలకలపూడిలో నిర్మించబోయే ఆలయానికి ఉపయోగించాలని భావించారు. కాని ఆ సమయంలో చంద్రభాగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాళ్లు సేకరించడం చాలా కష్టంగా మారింది. అప్పుడు భక్త నరసింహం గారు నది దేవతను ఎంతో భక్తితో ప్రార్థించారు. ఆశ్చర్యకరంగా నది ఒడ్డున నీరు కొద్దిగా తొలగి ఒక చిన్న భూమి భాగం కనిపించింది. నరసింహంగారు మరియు మహిపతి మహారాజు పడవలో అక్కడికి వెళ్లి రాళ్లు సేకరించారు. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన గుండ్రని రాయి వారికి కనిపించింది. అది మణిలా ప్రకాశిస్తోంది. ఆ రాయిని స్వామివారి పాదాల వద్ద ఉంచిన వెంటనే శ్రీ పాండురంగ స్వామివారి విగ్రహం నుండి వెలువడిన ఒక దివ్య కాంతి ఆ రాయిలో ప్రవేశించిందని చెబుతారు. ఈ మహిమను చూసిన మహిపతి మహారాజ్ ఇది స్వామివారి అనుగ్రహమని భావించి వెంటనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని నరసింహంగారికి ఆదేశించారు. తరువాత చిలకలపూడికి వచ్చిన నరసింహంగారు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. పాండురంగ స్వామివారి ఆలయంతో పాటు హనుమంతుడు, ప్రహ్లాదుడు, అంబురంగుడు దర్శనమిచ్చి, నేను మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యే రోజు ఇది అని తెలిపాడని చెబుతారు. ఆ వార్త గ్రామాలన్నింటికీ వ్యాపించింది. వేలాది మంది భక్తులు చిలకలపూడికి చేరుకున్నారు. అప్పటి బ్రిటిష్ అధికారులు ఈ సంఘటనను అనుమానంతో చూసి ఆలయ ద్వారాలను మూసివేసి కాపలాలు పెట్టించారు. స్వామివారి ప్రత్యక్ష దినం వచ్చింది. భక్త నరసింహంగారు తీవ్ర ఆందోళనతో హనుమంతుణ్ణి ప్రార్థించారు. అప్పుడు హనుమంతుడు దర్శనమిచ్చి, స్వామివారు తప్పకుండా ప్రత్యక్షమవుతారు అని ధైర్యం చెప్పాడని భక్తులు నమ్ముతారు. ఆ తరువాత నరసింహంగారు ఆలయ గర్భగుడి ముందు నిలబడి కన్నీటి ప్రార్థనలు చేశారు. అప్పుడే మూసివేసిన గర్భగుడి లోపల నుండి ఒక భారీ శబ్దం వినిపించింది. అధికారులు తలుపులు తెరవాలని ప్రయత్నించారు. కాని తలుపులు తెరుచుకోలేదు. కొద్దిసేపటి తరువాత తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఆలయమంతా దివ్య ధూపంతో నిండిపోయింది. ఆ పొగ తొలగిన తర్వాత అందరి కళ్ల ముందు శ్రీ పాండురంగ స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ రూపం పండరీపురంలోని స్వామివారి రూపంతో సమానంగా ఉందని చెబుతారు. ఆనందంతో భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని కీర్తించారు. అప్పటి నుండి చిలకలపూడి ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందింది. ఓం శ్రీ పాండురంగ పరబ్రహ్మణే నమః.